తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు తొలిసారిగా కేటీఆర్ కు వ్యతిరేకంగా గలం విప్పారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతారని ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం ఊపందుకుంది. విషయం కేటీఆర్ కు చేరడంతో ఆయన రంగంలోకి దిగారు. నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇన్నాళ్లు కలవకపోయినందుకు క్షమాపణ చెప్పారు. ఈసారి గెలిపిస్తే వారంలో 2 రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. కేటీఆర్ గెలిచినా నాయకుల్లో అసంతృప్తి చల్లారలేదు. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లారు. ఈ సమయంలోనే కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పుడు తాజాగా పలువురు కీలక నేతలు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ వ్యవహారాలు కొత్త తలనొప్పిగా మారాయి. కేటీఆర్ సొంత ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్స్ రాజీనామాల బాట పట్టారు. ముస్తాబాద్ జెడ్పీటీసీతో పాటు పలువురు సర్పంచులు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మొర్రాపూర్ సర్పంచ్ దేవేందర్, అవనూర్ సర్పంచ్ బద్ది కళ్యాణి బాను, వెంకట్రావుపల్లి సర్పంచ్ లక్ష్మణ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అంజన్ రావు, సురభి సురేందర్ రావు, సీనియర్ నాయకులు అన్నమనేని సుధాకర్ రావు, నారాయణ రావు, ధర్మేందర్, మహిపాల్ తదితరులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.